హలో అండి. ఇడ్లీలోకి, రైస్‌లోకి అలాగే దోసల్లోకి ఈ ఇడ్లీ కారం పొడిని తప్పకుండా ట్రై చేసి చూడండి. కొత్తిమీరతోని చాలా బావుంటుంది. చాలా హెల్తీ కూడాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 2 కట్టలు చూపిస్తున్నాను గానీ, ఒక కట్ట అయితే తీసుకున్నానండి కొత్తిమీర. సో, నేను ఇంకో రెసిపీ కోసం అయితే చట్నీ చేసుకోవడానికి కూడాను ఒకేసారి అంతా కూడాను వాష్ చేసేసి, ఇలా క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ గాలి దగ్గర పెడితే గనుక మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుందనమాట. పొడి పొడిగా అయిపోతుంది. సో, నెక్స్ట్ ఒక కడాయి తీసుకోండి. ఈ కడాయిలోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇందులో అరకప్పు వేరుశనగ పలుకులు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత శనగపప్పునైతే యాడ్ చేసుకోండి 1/2 కప్పు. అలాగే మినపప్పు కూడాను ఒక 1/2 కప్పునైతే యాడ్ చేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఒక 50% అన్నీ కూడాను బాగా కుక్ అయిపోతాయి కదా! సో, వేగిన తర్వాత కొద్దిగాను ధనియాలు 1/2 కప్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసుకోండి. పెద్ద స్పూన్‌తో అయితే వేసేసుకోండి. ఇలా వేగిపోయాక వీటినైతే ఒక పక్కనైతే తీసేసి పెట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నారనుకోండి చక్కగా చల్లగా అయితే అయిపోతాయి. నెక్స్ట్ అదే కడాయిలోని కొద్దిగాను ఒక 10 ఎండుమిర్చినైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం బట్టి వేసుకోండి. ఇక నేను మా పిల్లలకైతే చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఈ ఎండుమిరపకాయలు కూడాను బాగాను వేగిపోతాయి అన్నమాట. సో, అదే ప్లేట్‌లో తీసేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక కట్ట తీసుకున్నాను కదా! 1 ½ కప్ అయితే వచ్చింది. సో, ఇదైతే కొలిచి అయితే చూపిస్తున్నాను. మీరు కొత్తిమీర ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చండి. వీటిని కూడాను మంచిగానైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అనమాట. సో, వేసేసుకొని ఇలా వేయించేసుకొని అంతా కూడాను చల్లారనివ్వాలి. ఇలా చల్లార్చుకున్నాక మిక్సీ జార్‌లో వేసేసుకోండి. ఫస్టు పప్పులు అలాగే ఇక్కడ ఎండుమిర్చి ఉంది కదా! సో, వాటినైతే ఫస్ట్ యాడ్ చేసుకోండి. అన్నీ ఒకేసారి మిక్సీ చేసుకోకుండాను ఇలా ఫస్ట్ పప్పులనైతే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక ఉసిరికాయ అంతా చింతపండు ఉంటుంది కదా! సో, చింతపండుని కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. సో, వీటిని ఇలాగా మిక్సీ పట్టేయాలి. ఫస్టు బరకగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఇందులోని కొత్తిమీరనైతే యాడ్ చేసేసుకొని వాటిని కూడాను బాగానే మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. సో, చూడండి ఇలా మిక్సీ అయిపోతుంది కదా! సో, నెక్స్ట్ 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలైతే లాస్ట్‌లో వేసుకోండి. సో, మనకి చూడడానికి అలాగే టేస్ట్‌కి కూడాను చాలా బావుంటాయన్నమాట. వీటిని కూడాను మిక్సీ చేసేసుకుంటే గనుక సో, మనకి ఇక్కడ కొత్తిమీర, వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వీటిని పెట్టేసుకుంటే గనక చాలా బావుంటాయి. చాలా ఎక్కువ రోజులు కూడాను మీరు తినేయొచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.